గోదావరి నదిపై మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు నేడు తెరుచుకోనున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇవాళ ప్రాజెక్టు గేట్లు ఎత్తి అక్టోబర్ 28 వరకు తెరిచి ఉంచుతారు. ప్రతి ఏటా తెలంగాణ, మహారాష్ట్ర నీటిపారుదల అధికారుల సమక్షంలో కేంద్ర జలసంఘం అధికారులు నీటిని విడుదల చేస్తారు. ప్రాజెక్టు నుంచి విడుదల చేసే నీరు దిగువన ఉన్న నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి చేరుతుంది. అయితే గోదావరి బేసిన్లో వర్షాలు అంతగా లేకపోవడంతో బాబ్లీ నుంచి వచ్చే నీరు నామమాత్రంగా ఉండనుంది. నీటి విషయంలో మహారాష్ట్రతో నెలకొన్న వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇవాళ బాబ్లీ గేట్లను ఎత్తనున్నారు. ప్రాజెక్టుకున్న 14 గేట్లు తెరుచుకోనుండటంతో దిగువన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరనుంది. తెలంగాణ, మహారాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారుల సమక్షంలో కేంద్ర జలసంఘం అధికారులు గేట్లను తెరుస్తారు. బాబ్లీ నుంచి వచ్చే నీరు నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశించనుంది. కందకుర్తి, నిర్మల్ జిల్లా బాసర మీదుగా గోదావరి నీరు ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా భావించే ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు చేరుతుంది. అయితే ఎగువ ప్రాంతంలో గోదావరి నది తీరం వెంట అంతగా వర్షాలు లేకపోవడంతో నీటి రాక గగనమే కానుంది. బాబ్లీ ప్రాజెక్టులో 0.5 టీఎంసీ కంటే తక్కువగానే ఉండటంతో గేట్లు ఎత్తిన తర్వాత స్వల్పంగానే నీరు దిగువకు రానుంది. ప్రస్తుతానికి నీరు పెద్దగా రాకున్నా దాదాపు 4 నెలల పాటు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉండడం వల్ల తెలంగాణకు లభించే అవకాశం ఉంది. రాష్ట్రంలో వర్షాలు అధికంగా కురిస్తే గోదావరి నది జలకళ సంతరించుకోనుంది. గతేడాది బాబ్లీ గేట్లు ఎత్తినప్పుడు ప్రాజెక్టు నీరంతగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి చేరలేదు. సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు మహారాష్ట్రలోని ఎగువన ఉన్న విష్ణుపురి, బాబ్లీ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి చేరింది. ఈ ఏడాది సైతం వర్షాలు అధికంగా కురుస్తాయన్న అంచనాల నేపథ్యంలో వర్షాకాలంలో గేట్లు తెరిచి ఉండటం వల్ల తెలంగాణ రైతాంగానికి మేలు జరగనుంది.